అందరూ ఒక తప్పు పని చేస్తున్నారని నువ్వు అదే తప్పు పని చేస్తావా? లేక నీ ఒక్కడమైన దేవుని కోసం నిలబడతావా? దేవుని కోసం దేశాన్ని ఎదిరించి ధైర్యంగా నిలబడిన ముగ్గురు గురించి తెలుసుకుందాం. బబులోను దేశంలో నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు ఒక బంగారు విగ్రహాన్ని చేపించి ఒక మైదానంలో నిలువబెట్టాడు. అందరూ సాగిలపడి నమస్కరించాలి అని చెప్పారు. నమస్కరింపని వాడు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతాడు అని చెప్పారు. అందరూ ఆ బంగారు విగ్రహములకు సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. కల్దీయులలో ముఖ్యమైన వారు రాజైన నెబుకద్నెజరు ఎద్దుకు వచ్చి ఇలా అన్నారు, రాజా, మీరు ఒక ఆజ్ఞ పెట్టారు కదా, షడ్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలో రాజకార్యాలను విచారించుటకు నియమించారు కదా, మీరు నిలువబెట్టిన ఆ బంగారు ప్రతిమకు వారు నమస్కారం చేయుటలేదు అని చెప్పారు. అందుకు నెబుకద్నెజరు విపరీతమైన కోపం తెచ్చుకుని షడ్రకు, మేషకు, అబేద్నెగోలను పట్టుకుని రండని చెప్పాడు. వారి ముగ్గురును తీసుకువచ్చిన తర్వాత రాజైన నెబుకద్నెజరు ఇలా అన్నాడు, నేను నిలువబెట్టిన బంగారు విగ్రహమునకు సాగిలపడి నమస్కరించుట లేదని నాకు వినిపించింది, అది నిజమేనా అని అడిగాడు. నా చేతిలో నుండి మీ ముగ్గురిని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని వారితో అన్నారు. అప్పుడు ఆ ముగ్గురు ఏమన్నారు తెలుసా? మేము నమ్ముచున్న దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను మేము అయితే నీవు చేయించిన ఆ బంగారు విగ్రహమునకు నమస్కరించమని చెప్పారు. అందుకు నెబుకద్నెజరు విపరీతమైన కోపం తెచ్చుకుని అగ్నిగుండం వేడిని ఇప్పుడు ఉన్నదానికంటే 7 అంతలు పెంచమని తన సైనికులకు ఆజ్ఞ ఇస్తాడు. అంతేకాకుండా తన సైనికులలో ఉన్న బలవంతులలో కొందరిని పిలిపించి షడ్రకు, మేషకు, అబేద్నెగోలను బంధించి అలానే అగ్నిగుండంలో పడవేస్తారు. రాజైన నెబుకద్నెజరుకు ఇక్కడే ఒక అద్భుతమైన దృశ్యం ఒకటి కనిపించింది. అదేమిటంటే, మనం ముగ్గురు మనుషుల్ని బంధించి అగ్నిగుండంలో వేశాం కదా, మరి నాకేంటి 4 మనుషులు సంచరించుట కనిపిస్తుంది? వారికి హాని ఏమీ కలగట్లేదు. అంతేకాక 4వ వాని రూపము దేవదూతల రూపమును కలిగి ఉన్నదని చెప్పాడు. తరువాత నెబుకద్నెజరు అగ్నిగుండం దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యుద్ధకి రండి అని పిలువగా వారి ముగ్గురు అగ్నిగుండంలో నుండి బయటికి వచ్చారు. అప్పుడు అక్కడ ఉన్న అధిపతులు, సంస్థానాధిపతులు వచ్చి ఈ ముగ్గురు మనుషులను పరీక్షించి వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండా, వారి వస్త్రములలో నూలు పోగైనను కాలిపోకుండా, వారి దేహమునకు అగ్నివాసనైనను తగులుకుండుట చూచి వారు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు నెబుకద్నెజరు ఇలా అన్నాడు, వీరు ముగ్గురు పూజిస్తున్న దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపించి వీరి ముగ్గురిని రక్షించాడు. వీరు ముగ్గురు వీరు నమ్మిన దేవుడికి తప్ప మరి ఏ దేవుడుకు నమస్కరించకుండా, వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు నమ్మిన దేవుని కోసం నిలబడ్డారు. కాబట్టి నేను ఒక శాసనాన్ని నియమించుచున్నాను. అదేమిటంటే, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు తప్ప మరి ఏ దేవుడును లేడు. కాబట్టి షడ్రకు, మేషకు, అబేద్నెగో పూజించే దేవుడును ఎవరైతే దూషిస్తారో వారు తుత్తునీయులుగా చేయబడతారు. వారి ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉంటుంది అని చెప్పాడు. అంతేకాకుండా షడ్రకు, మేషకు, అబేద్నెగోలను బబులోను సంస్థానంలోనే హెచ్చించాడు. మన జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అందరూ ఒక దారిలో వెళ్తున్నారని మనం కూడా అదే దారిలో వెళ్లాల్సిన అవసరం లేదు. నీవు దేవుని మాట విని దేవుని కోసం నీవు ఎప్పుడైతే నిలబడతావో అప్పుడు నీ కోసం దేవుడు నీతో పాటు నిలబడతాడు. నీ కోసం గొప్ప కార్యం చేస్తాడు. అందరికీ ప్రైజ్ లార్డ్.